ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఏఐ వచ్చాక ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరిగిపోయాయి. అసలు ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎంతవరకు వర్కౌట్ అవుతూ ఉంటాయి అండ్ దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇవాళ మనతో చెప్పడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు ఉన్నారు. సో గిరిబాబు గారి మాటలో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఏఐ వచ్చిన తర్వాత ఒక పాజిటివ్గా ఉపయోగపడుతుంది అందరికీ. ఎట్ ది సేమ్ టైం కొంచెం బెయిన్ కూడా అవుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ కూడా గుడ్డిగా ఏఐలో చాట్ జీపీటీలో కావచ్చు, ఏ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి టైప్ చేసి ఏదైతే ఫండ్స్ ఇస్తుందో అంత పర్సంటేజ్ అవే స్టాక్స్లో, అవే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేస్తున్నారట. సో దీనివల్ల లాస్ కూడా అయ్యారని చెప్పి కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు, అసలు ఎంతవరకు వర్కౌట్ అవుతుందంటే ఏమంటారు? రీసెంట్గా మనకు నిర్మలా సీతారామన్, ముఖేష్ అంబానీ, తర్వాత నారాయణమూర్తి, సుధామూర్తి వీళ్ళందరూ మాఫ్ చేసేసి పెదాలు ఏదో మాట్లాడుతుంటారు, వీడియోస్ పెట్టేసి మీరు అందరికి, ఇండియన్స్ అందరికి మేము ఇచ్చే ఒక సువర్ణ అవకాశం, 21,000 కట్టండి, మీకు 3 లక్షల రూపాయలు డిపాజిట్ అవుతుంది, ఇదంతా మేము మీకు ఇవ్వాలి, ఇండియన్స్కి ఇవ్వాలని చేస్తున్నామని చెప్పేసి అందరూ కొన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. నాకు చాలా మంది ఫార్వర్డ్ చేస్తున్నారు ఇది చేయొచ్చా అని. నిజంగా అది నాకు చూడగానే అదంతా క్లియర్ అర్థమవుతుంటది ఇట్స్ ఫేక్ అని. అవునా? అయినా అవన్నీ కాదు, ఫ్రీగా 21,000 ఇస్తున్నారు అంటే 21,000 కడితే మీకు 3 లక్షలు ఇస్తున్నారు అంటే ఎంతమంది కట్టారు చెప్పండి? ఇండియా మొత్తం లైన్లు కడతారు, లైన్ నిలబడి కడతారు. అవునా? అప్పు చేసి మరీ కడతారు లేకపోయినా. అలాంటి 21,000 కడితే 3 లక్షలు సింపుల్. డబ్బులు కట్టండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, లింక్ ద్వారా వెళ్ళండి, 3 లక్షలు తీసుకోండి. పెద్ద రాకెట్ సైన్స్ లేదు కదా ఇందులో, అందరు కడతారు కదా. మరి దీన్ని అసలు వాళ్ళు కనీసం అక్కడ లింక్ చూసి విని ఇది చేయొచ్చా కరెక్ట్ నాకు ఫార్వర్డ్ చేస్తా ఉంటారు. నాకు చాలా కోపం వస్తుంది. కనీసం మీకు అది ఆ మాత్రం అర్థం కావట్లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం కాదు అని అర్థమవుతుంది చూడగానే. మనకు నార్మల్ గా ఏదైనా ఒక ప్రభుత్వ పథకం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బతుకమ్మ చీరలు ఉంది, చీరలు పంచి పెడుతున్నారు అంటే ఎంతమంది లైన్ కట్టేస్తారు పోయి కదా? ఉన్నవాళ్ళు అందరూ లైన్ కడుతుంటారు. సో ఇవి చూస్తుంటాం సహజంగా. ఫ్రీ బీస్ అంటే ఎంత ఇదో, అలాంటిది 21,000 మీకు ఫ్రీగా కడితే 3 లక్షల రూపాయలు మేము ఇస్తున్నాము అంటే అది ఎంత ఫేక్ అది. కనుక ఏ ద్వారా మంచి కంటే చెడు కూడా చాలా ఎక్కువ జరుగుతుంది. సో మనం ఇక్కడ ప్రతి దాంట్లో మంచి చెడు ఉన్నట్టుగా దీంట్లో మంచి కూడా తీసుకోవాలి, చెడుని పక్కన పెట్టాలి. ఇదొకటి ప్రాబ్లం. అది అయిపోయిన తర్వాత చాలా మంది ఏం చేస్తారు, నాకు ఒక క్లయింట్ ఫోన్ చేసింది, ఒక అమ్మాయి, ఏజ్ వచ్చేసి ఒక 23-24 ఉంటాయి, మ్యారేజ్ కాలేదు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఆల్రెడీ జాబ్ వచ్చి ఒక 2 years అవుతుంది, శాలరీ ఒక 50,000 ప్లస్ ఆల్రెడీ. తను ఇన్వెస్ట్ చేయాలనుకుని చాట్ జీపీని చెక్ చేసింది, వాట్ ఆర్ ద బెస్ట్ ఫండ్స్ బి ఇన్వెస్టెడ్, ఇట్లా ఏదో కొట్టింది. ఒక 4 ఫండ్స్ వచ్చాయి, అది నాకు స్క్రీన్ షాట్ పెట్టింది అనమాట. అందులో పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, రీజన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అన్ని క్లియర్ రాసున్నాయి. ఓకే, బాగుంది, ఎక్కడదమ్మా మనకి ఇది ఎవరు ఇచ్చారని అడిగాను నేను. చాట్ జీపీటీ అంది. అది ఏ చాట్ జీపీటీ దాని స్క్రీన్ షాట్ పెట్టింది నాకు, దాని టూల్ ఏది చూద్దామని చెప్పేసి పెట్టింది. పెట్టగానే చూశాను, బాగుంది, యూ డన్ ఎ గ్రేట్ జాబ్, అయితే పని చేయి, నువ్వేం చేయంటే సేమ్ చాట్ జీపీటీ నువ్వు what are the best funds in 2016, what are the best funds in 2018, what are the best funds in 2020, what are the best funds in 2022. ఈ ఇయర్స్ కి రెలవెన్స్ ఏంటంటే 2016 లో డిమానిటైజేషన్ బాగా పడింది, 22 లో 18 లో కార్పొరేట్ రేట్ కట్ వల్ల మార్కెట్ వోలటాలిటీ చాలా అయింది, స్మాల్ క్యాప్స్ ఫియాస్కో చూసాం 18 లో. బడ్జెట్ లో మనకు ఇది ఇవన్నీ కూడా ఎల్టీసీజీ ఇంట్రొడ్యూస్ చేయడంతో బాగా పడింది, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ విపరీతంగా క్రాప్స్ 18 లో. అదొక ఇయర్ తీసుకున్నాను. 2020 లో కోవిడ్, 22 రష్యా ఉక్రెయిన్ వార్ ట్రిగ్గర్ అయిన తర్వాత, ఈ 4 years లో నువ్వు మెన్షన్ చేసి బెస్ట్ ఫండ్స్ ఏంటో అడుగు, నీకు ఏం చెప్తుందో రిజల్ట్ నాకు చెప్పు అని అడిగాను. విత్ ఇన్ 5 minutes లో మొత్తం బెస్ట్ ఫండ్స్ ఇన్ 16, బెస్ట్ ఫండ్స్ ఇన్ 18, బెస్ట్ ఫండ్స్ ఇన్ 2020, బెస్ట్ ఫండ్స్ ఇన్ 22, బెస్ట్ ఫండ్స్ టుడే, ఇవన్నీ లిస్ట్ నాకు ఇచ్చేసింది. నేను చెప్పాను ఇందులో కామన్ ఫండ్స్ తీయన్నాను, ఒక్కటి కామన్ లేదు. అవునా? ఒక్కటి కామన్ లేదు. మీరు కావాలంటే చాట్ జీపీటీ ఇస్ అవైలబుల్, ఎవరైనా ట్రై చేసేది. సో నార్మల్ గా తను ఈ 4 ఫండ్స్ పెట్టొచ్చని నాకు ఏవైతే పెట్టిందో అవి టుడే ఈ రోజు అడ్వైస్ చేస్తుంది చాట్ జీపీటీ. కానీ 2016లో కూడా ఉన్నాయి, ఇవి 18లో ఉన్నాయి, ఇవన్నీ మోర్ దెన్ 10 years వింటేజ్ ఉన్న ఫండ్స్. 20లో ఉన్నాయి, 22లో ఉన్నాయి, ఇవాళ కూడా ఉన్నాయి. ఇవి ఇప్పుడు ఇచ్చింది అంటే 16లో ఉన్న అడ్వైజ్ 18లోకి వచ్చేప్పుడు మారిపోయింది, 18లో ఉన్న అడ్వైజ్ ఇప్పుడు మారిపోయింది 2020లో, 2020 అడ్వైజ్ 22లో మారిపోయింది. అంటే ఇట్లా ఆ అడ్వైజ్ మారిపోతుంటే మీరు కూడా ఫండ్స్ మారుస్తూ ఉంటారా? మారలేదు. అంటే నథింగ్ బట్ ఏం లేదు, చేజింగ్ ద రిటర్న్స్. చేజింగ్ ద రిటర్న్స్ అంటే ఏ రిటర్న్స్ ఎక్కువ వస్తే దాన్ని చేజ్ చేస్తూ ఉంటాం. మీకు రిటర్న్స్ వస్తాయా? మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఆ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత
నేను ఒక వీడియో కూడా చెప్పాను లాస్ట్ టైం, మీకు US లో ఒక ఫండ్ విత్ ఇన్ 3 years లో 400% పెరిగింది 3 years లో. ఇప్పటి వరకు చరిత్రలో ప్రపంచంలో ఏ ఫండ్ కూడా 3 years లో 400% చేయడం ఏది లేదు. దట్ ఇస్ ద ఓన్లీ ఫండ్. సర్ప్రైజింగ్లీ దట్ ఇస్ ద ఓన్లీ ఫండ్. ఇంకో రికార్డు కూడా క్రియేట్ చేసింది, హైయెస్ట్ ఇన్వెస్టర్స్ నష్టపోయిన ఫండ్ కూడా అదే. హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చింది ఎట్లా నష్టపోతున్నారు అడగొచ్చు మీరు. ఎక్కువ మంది ఏం చేశారంటే ఆ రిటర్న్స్ వచ్చిన తర్వాత, అంటే 3 years లో 400% వచ్చిన తర్వాత చూసి ఆ రిటర్న్స్ వచ్చిన తర్వాత పైన పీక్ ఆఫ్ ద సైకిల్లో ఎంటర్ అయ్యారు వాళ్ళు. సో అప్పుడు ఏమైంది, ఫండ్ పడుద్ది కదా, అందరు నష్టపోయి పడిపోతుంది పెరగట్లేదని మొత్తం పైన ఎంటర్ అయ్యి కింద ఎగ్జిట్ అయిపోయారు. ఎక్కడ ఎంటర్ అవ్వాలి మనము? ఫండ్ పెరగక ముందు. ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి? పెరిగిన తర్వాత. రివర్స్, పెరిగిన తర్వాత బాగా పెరిగింది అని చూసి ఎంటర్ అవ్వడం, అరే నాకు రిటర్న్స్ రావట్లేదు పడిపోతుందని ఎగ్జిట్ అవ్వడం. ఇది కూడా అంతే సేమ్ అలాంటిదే. ఇంకొకటి, ఇప్పుడు ChatGPTకి మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ నీడ్ ఏంటి, మీ గోల్ ఏంటి, మీ రిస్క్ అపటైట్ ఏంటి, మీ ఏజ్ ఫ్యాక్టర్ ఏంటి, ఇన్కమ్ లెవెల్ ఏంటి, డబ్బులు ఎప్పుడు కావాలి తెలుసా దానికి? తెలియదు కదా. మీరు దానికి కమెంట్స్ ఇస్తా ఉండండి, క్వశ్చన్స్ క్వెరీస్ ఇస్తా ఉండండి. నా వయసు ఇది, మీరు క్వెరీస్ ఇచ్చినా కొద్దీ అడ్వైస్ మారుస్తూ ఉంటుంది, మార్చేస్తూ ఉంటుంది. మీరు కనుక నాకు రిస్క్ వద్దు, నేను కన్జర్వేటివ్ ఇట్లా మాట్లాడుతుండండి, అది బ్యాలెన్స్ ఫండ్స్ ఇచ్చేస్తూ ఉంటుంది, డెట్ ఫండ్స్ ఇచ్చేస్తూ ఉంటుంది. కానీ మీ వయసు ప్రకారంగా మీకు ఏం కావాలనేది మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకో, హ్యూమన్ బీయింగ్ కెన్ అండర్స్టాండ్ యూ ప్రాపర్లీ. ఇంకో క్లయింట్ కూడా నాకు ఇలాగే పెట్టాడు సేమ్. నేను నా ఏజ్ 50, నాకు ఒక 1 crore డబ్బులు ఉన్నాయి, నాకు మంత్లీ ఇన్కమ్ కావాలి, సజెస్ట్ మీ బెస్ట్ మంత్లీ ఇన్కమ్ ఆప్షన్స్. అన్ని డెట్ ఫండ్స్ ఇచ్చేసింది అది. డెట్ ఫండ్స్ 80% డెట్ ఫండ్స్ ఇచ్చేసి ఒక 20% ఒక బ్యాలెన్స్ ఫండ్ ఇచ్చి SWP పెట్టుకోమంది. పెట్టలేదు, నాకు కాల్ చేసి ఇలా పెట్టింది అని. వాటిలో రిటర్న్స్ ఏమి ఉండవు కదా. డెట్ ఫండ్స్ ఇచ్చేది ఇంత పొటెన్షియల్ హార్డ్లీ 6%. నువ్వు 5% 6% పెట్టుకోమంటుంది అది. కానీ అప్పుడు నువ్వు 5% 6% SWP పెట్టుకొని ద పొటెన్షియల్ ఆఫ్ ద ఫండ్ ఇస్ 6 to 7% బికాస్ దే ఆర్ ఆల్ కంప్లీటెడ్ డెట్. నీ కార్పస్ ఎలా పెరుగుద్ది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం? పోనీ ఇవాళ నువ్వు 6% పెట్టుకుంటే 1 crore మీద 50,000 వస్తుంది. సరిపోదా 50,000 ఆఫ్టర్ 5 years? సరిపోదు కదా. కంపల్సరీ నీకు మళ్ళీ ఇన్కమ్ పెరగాలి, అంటే నీ పోర్ట్ఫోలియో కూడా పెరగాలి, రిటర్న్స్ కూడా రావాలి, రిటర్న్స్ పెరగాలి, చాలా పారామీటర్స్ ముడిపడి ఉంటాయి. తర్వాత తనకి అరగంట సేపు చెప్పాను నేను, ఈ ఫండ్స్ ని ఇలా చేయడం ఎలా ఉంటుంది, దీన్ని ఇలా రిఫైన్ చేయొచ్చు అని. దెన్ హీ వాస్ కీప్ చెకింగ్ ద ChatGPT. అది మారుస్తా ఉంది అడ్వైస్ అంతా కూడా, మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేసింది. సో అలా కాదు, హ్యూమన్ బీయింగ్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ అదర్ హ్యూమన్ బీయింగ్ కదా. మెషిన్ కెనాట్ అండర్స్టాండ్ వాట్ యూ వాంట్ ఎగ్జాక్ట్లీ. కనుక ఈ ChatGPT ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళంతా ఆ పెన్నీ సేవ్ చేయడం కోసం చేసే పనులు ఇవన్నీ. కనుక ప్రతిదీ కూడా మెషిన్ ద్వారా చేయలేం మనం. హ్యూమన్ సైకాలజీ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ బై హ్యూమన్ బీయింగ్. ఐ కెన్ అండర్స్టాండ్ బెటర్, యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. సో అప్పుడు మనకి ఏం కావాలి, ఏం తీసుకోవాలి, రిక్వైర్మెంట్ ఏంటి, నీడ్ ఏంటి, ఎప్పుడు మార్కెట్ ఎలా ఉంది, దాన్ని ఎలా మనము రివ్యూ చేసుకోవాలి, పీక్ ఆఫ్ ద సైకిల్లో బయటకు రావాలి. వెన్ ఎవ్రీవన్ ఇస్ బయింగ్ యూ కమ్ అవుట్, వెన్ ఎవ్రీవన్ ఇస్ సెల్లింగ్ యూ బై. వారన్ బఫెట్ ఎప్పుడు చెప్పారు మనకు. సో అది చేస్తుందా? చేయదు. సో అందరూ ఇన్వెస్ట్ చేసేసి బాగా పెరిగిపోయిన తర్వాత ఫండ్ ని ఇన్వెస్ట్ చేయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ అమ్మాయి ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ఫండ్ పరాక్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్. ఈ ఫండ్ 10 ఏళ్ల నుంచి కూడా ఉంది. 2016, 18, 20 ఎప్పుడు రికమెండ్ చేయలేదు ఈ ఫండ్, ఇప్పుడు రికమెండ్ చేస్తుంది. కానీ ఆల్రెడీ బై ద టైం ఈ ఫండ్ 1,10,000 కోట్ల AUM అయిపోయింది. దీంట్లో 1,500 కోట్ల SIP బుక్ సైజ్ ఉంది. ఇది ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ యాక్చువల్లీ, కానీ దాని బిహేవియర్ ఫ్లెక్సీ క్యాప్ లాగా ఉండదు. బికాస్ అందులో 77% ఈ రోజు ఈక్విటీ ఉంది, అంతా తీసుకెళ్లి జైంట్ క్యాప్స్ లో పెట్టేశాడు, జైంట్ లార్జ్ క్యాప్స్ లో. అసలు ఫ్లెక్సీ క్యాపే కాదు అది బై నేచర్, కానీ అది ఫ్లెక్సీ క్యాప్ యాక్చువల్. బిహేవియర్ ఫ్లెక్సీ క్యాప్ లాగా ఉండదు. సో ట్రూ టు లేబుల్ లేదు అది. ఆ లార్జ్ క్యాప్ లో మళ్ళీ జైంట్ స్టాక్స్ ఇక పర్ఫార్మ్ చేస్తాయి. మోర్ దెన్ లార్జ్ క్యాప్, బియాండ్ లార్జ్ క్యాప్, సూపర్ లార్జ్ క్యాప్ అది, కానీ ఫ్లెక్సీ క్యాప్ అది కేటగిరీ. రిటర్న్స్ ఎక్కడ జనరేట్ చేస్తుంది, అయిపోయింది స్టోరీ. కానీ అందరూ అందులో పెడుతున్నారు, ఎందుకంటే లాస్ట్ 10 years పర్ఫార్మెన్స్ 15% ఇచ్చింది, లాస్ట్ 15 years పర్ఫార్మెన్స్ ఎంత ఇచ్చిందని. అదంతా యావరేజ్ అవుట్ రిటర్న్ అది ఇచ్చింది, నాట్ ఇట్స్ గోయింగ్ టు గివ్. So what you can see is only performed returns. You can't see what is going to generate. So they are already into saturation. 1,10,000 కోట్లు చర్నింగ్ చేయలేడు, అంత తీసుకెళ్లి డెట్లో పెట్టి కూర్చున్నాడు. ఆ రిమైనింగ్ అమౌంట్ కూడా పెద్ద పెద్ద స్టాక్స్, జైంట్ స్టాక్స్ పెట్టేస్తున్నాడు. ఇక్కడ నుంచి అది ఈవెన్ డబల్ డిజిట్ రిటర్న్ జనరేట్ చేయడం కష్టమే అది. దిస్ ఎవ్రీవన్ నోస్. ఎనీ ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్పగలుగుతారు, ఎనీ ఒక ఎమినెంట్ పర్సన్ చెప్పగలుగుతారు, కానీ ఇన్వెస్టర్స్ కి అర్థం కాదు. దే ఓన్లీ చేజ్ ద రిటర్న్స్, పాస్ట్ పర్ఫార్మెన్స్. బికాస్ ChatGPT ఇచ్చింది కదా అది, దానికి ఏం తెలుసు, పర్ఫార్మ్ చేసింది ఇచ్చింది. ఇట్ ఇస్ నాట్ అడ్వైజింగ్ యూ, ఇట్ ఇస్ గివింగ్ ఇన్ఫర్మేషన్. సో మనం అర్థం చేసుకోవాలి, ఇది ఇన్ఫర్మేషనా
లేకపోతే అడ్వైజ్ Advisor. సో అందుకనే Superb, sir. ఆ ఏఐ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఎప్పటికీ వర్కౌట్ కావాలి. అవన్నీ మూడాల ముచ్చట్లాగా ఇవాళ చెప్తాయి, మళ్ళీ 2 years అడిగితే మళ్ళీ కొత్త లిస్ట్ ఇస్తుంది. ఓకే, సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గైస్, అర్థమైంది కదా. సో ఏ అయితే టెక్నాలజీ పరంగా ఓకే, కానీ దీంతో బోన్ అట్ ది సేమ్ టైం బెయిన్ కూడా ఉంటుందన్నమాట. సో మనం చూస్తున్నట్టయితే చాలా మంది కూడా బాధితులు ఉన్నారు. సో ఏఐలో జస్ట్ ఆ టైంకి తగ్గట్లుగా రిజల్ట్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. బట్ హ్యూమన్ టచ్తో, హ్యూమన్ ఎమోషన్స్తో మీకు ఏ యొక్క ఫండ్ కావాలన్నది మీకే తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం యాజ్ ఎ హ్యూమన్గా ఎవరైతే ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళకి కనుక మీరు చెప్పినట్లయితే సో దట్ మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు గుడ్డిగా ఏం నమ్మి పెట్టుబడి అయితే పెట్టుకోమాకండి. ఓకే, ప్లీజ్ స్టడీ బిఫోర్ యూ ఇన్వెస్ట్. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం.